Hello everyone, this is Dr. Sai Pranith, consultant pediatric intensivist at Paramita Women and Children Hospital, Madhyanagoda. So today I am going to discuss topic about how to improve appetite in children. అంటే పిల్లల్లో ఆకలి పెంచడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. సో చాలా మంది పేరెంట్స్ వరీ అయ్యేది మా బేబీకి ఆకలి లేదు, ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది, అసలు తినదు, ఏం చేయాలి డాక్టర్, వీఆర్ వరీడ్, మా బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, వీఆర్ వరీడ్. సో ఇవన్నీ మా బేబీ చాలా తింటుంది అయినా కూడా బరువు పెరగట్లేదు, వీఆర్ వరీడ్. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ గ్రే మ్యాటర్ ఇన్ దిస్ ఏరియా. అంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు, అంటే అసలు ఇది వరీ అవ్వాలా లేదా అని తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, పిల్లలు తినడం ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉండాలి, మీరు హెల్తీ ఫుడ్స్ ప్రిఫరబుల్గా ఇవ్వాలి. తింటూ ఉన్నారు అయినా బరువు పెరగట్లేదు అంటే యూ హ్యావ్ టు రిలాక్స్. అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం తినే ఆహారంలో మన ఫస్ట్ పిల్లలు అంటే 2 సంవత్సరాల పిల్లలు మనం తినిపించే ఆహారం మెయిన్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. సో మన టార్గెట్ అంటే బ్రెయిన్ సరిగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్, బరువు కన్నా ఇంపార్టెంట్ కూడా. సో 2 years దాటిన పిల్లలకి కొంచెం బరువు తొందరగా పెరుగుతారు, ఎందుకంటే వాళ్ళు తినే ఆహారంలో బ్రెయిన్ తర్వాత మిగతా బాడీ పార్ట్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఆల్మోస్ట్ 100% మన ఫుడ్ తింటే దానిలో 70% బ్రెయిన్కే వెళ్తుంది, బ్రెయిన్ ఎదుగుదలకే వెళ్తుంది స్టార్టింగ్ ఫస్ట్ 2 years లో. మిగతా 15% మాత్రం బరువు పెరగడం ఎదుగుతుంది, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల గ్రోత్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు బేబీ వెయిట్ 2 సంవత్సరాల పిల్లలు 12 kg ఉండాల్సింది 7 kg 8 kg ఉన్నా కూడా కానీ వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు, చాలా యాక్టివ్ ఉన్నారు, అన్ని మాట్లాడుతున్నారు, అన్ని మైల్ స్టోన్స్ ప్రాపర్గా ఉన్నాయి, అన్ని ఎక్కుతున్నారు అని అంటే అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ గ్రోత్ చాలా బాగుంది అని అర్థం. బట్ స్టిల్ ఆయన ఎంత తిన్నా ఎందుకు సార్ సన్నగా ఉంది అని అంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ BMR అనేది పెరిగిపోతుంది, బేసిక్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. సో వాళ్ళు తినే ఆహారంలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫుడ్ యాక్టివిటీస్కే స్పెండ్ అవుతుంది అన్నట్టు. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తర్వాత మిగతా పార్ట్ ఏదైతే ఉందో 15% యాక్టివిటీస్కి వెళ్తుంది. సో మిగతా 15% వెయిట్ గెయిన్ కావాలి. టోటల్ 30% వాళ్ళు మొత్తం యాక్టివిటీకి స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కానీ ఫిజికల్ గ్రోత్ ఎక్కువ ఉండదు. సో ఇలాంటి వాటి గురించి మనం కంగారు పడద్దు, ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో బాడీ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఫస్ట్ 2 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా మనం పెట్టే ఆహారం హెల్దీ ఫుడ్ అన్ని తింటూ ఉండాలి, తినకపోతేనే మనం వరీ అవ్వాలి. సో వెయిట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్, వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫైన్, అసలు తినట్లేదు, ఓకే ఫైన్, ఇప్పుడు తిన్న వాళ్ళ గురించి ప్రాబ్లం లేదు, తినట్లేదు. సో ఏం చేస్తే బేబీ తింటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు కాన్స్టెంట్ మానిటరింగ్ ఉండాలండి. యూజువల్లీ less than 2 years ఏజ్ అయినా సరే, మోర్ దెన్ 2 years ఏజ్ అయినా సరే, మేక్ షూర్ దే ఆర్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. వాళ్ళు ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటున్నారు చూసుకోవాలి. ఎక్కువ వాటర్ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హంగ్రీ అనేది అపెటైట్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటున్నట్టు. సో ఆకలి పెరుగుతుంటుంది ఎక్కువ వాటర్ తాగడం వల్ల కూడా. సో రెండోది ఫ్రీక్వెంట్ ఫీడ్స్ పెంచాలి. అంటే డైలీ 3 times ఫీడింగ్ అని ఫిక్స్ చేసుకోకుండా లెట్ దెమ్ ఈట్ సంథింగ్ ఎవ్రీ సెకండ్ అవర్లీ, 2 hours ఒకసారి ఏదో తింటూ ఉంటే అది దానివల్ల కూడా ఆకలి అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. డోంట్ ఫిక్స్ యువర్ సెల్ఫ్ కంపల్సరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని ఫిక్స్ అవ్వకుండా గివ్ దెమ్ 2-3 extra ఫీడ్స్ డైలీ 6 times 7 times అట్లా ఫీడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, దానివల్ల ఆకలి పెరుగుతుంది. సో ట్రై టు ఇంట్రడ్యూస్ మోర్ జింక్ ఫుడ్స్. అంటే జింక్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి. జింక్ అంటే మనము రోజు తినే ఆహారంలో జింక్ ఉంటుంది, లైక్ పప్పులలో, బీన్స్లలో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ జింక్ ఉంటుంది. ఎస్పెషల్ జింక్ వల్ల మన ఇంటెస్టైన్ అనేది హీలింగ్ తొందరగా అవుతుంది, మోషన్స్ వస్తే కూడా తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జింక్ వల్ల ఆకలి పెరుగుతుంటుంది, మెచ్యూరిటీ, బ్రెయిన్ మెచ్యూరిటీ బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టు. సో జింక్ రిచ్ ఫుడ్స్ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్, ఇంతకుముందు పాత వీడియోలో ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. బట్ సేమ్ థింగ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆకలి పెరగడానికి. అండ్ మేక్ దెమ్ ప్లే, లెట్ దెమ్ ప్లే మోర్. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి, వాళ్ళ ఆటకి ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటే ఆ ఆట ఆడడం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ కూడా ఆకలి అనేది హార్మోన్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల త్వరగా ఆకలిని వేస్తూ ఉంటుంది అన్నట్టు. సో అండ్ రిమైండ్ దెమ్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పిల్లలు ఆటలో పడిపోయి వాళ్ళ ఆకలి నుంచి మర్చిపోతారు. కొద్దిసేపు అయినా రిమైండ్ చేయండి, నీకు ఇప్పుడు ఆకలి వేయాలి, నువ్వు తినే టైం అయింది అంటే దే విల్ థింక్ ఫర్ ఎ ఫైల్. కొద్దిసేపు ఆలోచిస్తే వాళ్ళకి అవును నాకు ఇప్పుడు ఆకలి వేస్తుందని అనిపిస్తున్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఆకలి అనేది ఇట్స్ ఎమోషనల్ థింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ వల్లనే ఆకలి పెరుగుతుంటుంది. అండ్ అంటే ఎక్కువసేపు కూర్చోబెట్టి ఉంచకూడదు, లైక్ బెడ్ రిడెన్, సోఫాలో ఉండిపోవడము, ఓన్లీ సిట్టింగ్ అండ్ ప్లేయింగ్, ఇలా చేస్తే కూడా ఆకలి అనేది స్టిమ్యులేట్ అవ్వదు. లెట్ దెమ్ ప్లే ఫిజికల్ యాక్టివిటీ, మోర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అప్పుడే ఆకలి వేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల, డిఫరెంట్ థాట్ ప్రాసెస్ వల్ల ఆకలి అనేది పెరుగుతూ ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, తినడం ఇంపార్టెంట్ అంతే, వెయిట్ పెరగడం ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ.